channel. Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about our second unit, factors and multiples. Subunit also factors and the definition of factors and multiples. Subject mathematics, class 6th class to 10th class. Now we will start our class. See here, first one, factors and multiples. What is the factors and multiples here? When two or more natural numbers are multiplied, here two or more natural numbers are multiplied, then the product obtained is called multiple of either of the numbers. See here, when we are observing the multiple definition, multiple nothing but two or more natural numbers are multiplied, then the product obtained is called multiple. ఇక్కడ మల్టిపుల్ అంటే ఏమంటున్నాడా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ నేచురల్ నెంబర్స్ కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్నే మనం మల్టిపుల్ అని చెప్తాము అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ దోస్ నంబర్స్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్ట్స్. చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏమంటున్నాడు, ఏ నెంబర్ని అయితే మనము ఏ రెండు నెంబర్స్, రెండు లేదా మూడు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్నే మనము మల్టిప్లై అన్నాము. మరి ఆ మల్టిప్లై చేసినటువంటి నెంబర్స్ని ఏమంటున్నాము, ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఏమంటున్నాము, ఫ్యాక్టర్స్ అంటున్నాం. ఈచ్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 తీసుకున్నాం. 2 3 జా హౌ మచ్ వాల్యూ 6. 6 అనేది ఇక్కడ ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. 6 అనేది ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. దేనికి మల్టిపుల్ అవుతుంది, 2, 3కి మల్టిపుల్ అవుతుంది. కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 and 3. 6 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 and 3. మరి 2, 3 ఏమవుతుంది, 2 and 3 ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ 6. 6కి ఫ్యాక్టర్స్ ఏమో 2, 3 అవుతాయి. మరి 2 into 3 చేస్తే 6 వచ్చింది కాబట్టి 6 అనేది 2 and 3కి ఏమవుతుంది, మల్టిపుల్ అనేది అవుతుంది అని చెప్తున్నాడు. ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఫైండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 and 14. 12 and 14. 12 ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు, 12 ఏం రాయొచ్చు మనం, 1 into 12 రాయొచ్చు. నెక్స్ట్ 2 into 6 కూడా రాయొచ్చు. 3 into 4 కూడా రాయొచ్చు. 4 into 3 కూడా రాయొచ్చు. మరి ఫ్యాక్టర్స్ రాస్తే ఏం రాయాలి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఇది ఈక్వల్ టు 1తో కట్ చేసినాం కాబట్టి 1 రాయాలి, 2తో పోయింది 2 రాయాలి, 3 రాయాలి, 4 రాయాలి, 6తో పోయింది కాబట్టి 6 రాయాలి, 12 కూడా రాయాలి. అంటే చూడండి, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏమవుతాయి, 1, 2, 3, 4, 6, 12 ఇవన్నీ కూడా 12కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ 14 ఫ్యాక్టర్స్. 14 ఇది ఈక్వల్ టు 1 into 14 ఆర్ 2 into 7. దట్స్ వై ఫ్యాక్టర్స్ ఆఫ్ 14 ఇది ఈక్వల్ టు 1, 2, 7, 14. 14కి ఫ్యాక్టర్స్ ఏమైతేనా, 1 అవుతుంది, 2 అవుతుంది, 7 అవుతుంది, 14 ఇది. ఎందుకంటే అది 2తో కట్ అయింది మరియు 7తో కూడా కట్ అవుతుంది అనే విషయాన్ని బట్టి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ఫైండ్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5. మల్టిపుల్స్ ఆఫ్ 5 కనుకోమన్నాడు. సేమ్ 5 టేబుల్ వచ్చి కదా మనకు, 5 టేబుల్ రాయాలి. 5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15, 5 4 జా 20, 5 5 జా 25. ఇవన్నీ కూడా ఏమైతేనా మల్టిపుల్స్ అయితే దేనికి, 5 నెంబర్కి. దేర్ ఫోర్ 5, 10, 15, 20, 25 ఆర్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5. నెక్స్ట్ ఈవెన్ నెంబర్. నెక్స్ట్ వాట్ ఇయర్, ఈవెన్ నెంబర్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈవెన్ నెంబర్, integers which are divisible by 2. Integers which are divisible by 2. Such types of integers are called what here, even numbers. For example, 2, 4, 6, 2, 4, 6, 8 are the ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఏ నెంబర్స్ అయితే మనకు 2 నెంబర్తో డివిజిబుల్ అవుతాయో ఆ ఇంటీజర్స్ని మనం ఏమనాలి, ఈవెన్ నెంబర్ అనాలి. ఏవైతే 2తో డివిజిబుల్ 2తోని కనుక డివిజిబుల్ అయ్యేటువంటి ఇంటీజర్స్ని మనం ఏమనాలన్నా ఈవెన్ నెంబర్స్ అని మాట్లాడాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 ఇంపార్టెన్స్ పాయింట్ ఏంటంటే, మనం డెఫినేషన్లో 2 కీలకం ఉంటాయి. ఇక్కడ ఇంటీజర్స్ అనేటివి ఉండాలా, 2తో డివిజిబుల్ కావాలి, డివిజిబుల్ బై 2 కావాలా, డివిజిబుల్ బై 2 కావాలి. అటువంటి వాటిని మనం ఏమంటాం, ఈవెన్ నెంబర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ 2, 4, 6, 8, 10 అట్లా అన్నీ తీసుకోవచ్చు మనం. ఓకే. నెక్స్ట్ ఏంటిది, ఆడ్ నెంబర్స్. ఇక్కడ చూడండి, 0 అనేది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్స్. ఇంటీజర్స్ దట్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్.
అంటే ఏ ఇంటీజర్స్ అయితే 2తో డివైడ్ కావో వాటిని ఆడ్ నెంబర్స్ అంటాము. ఏ ఇంటీజర్స్ అయితే 2తో డివైడ్ అవుతాయో వాటిని ఏమంటాం మనము 2తో డివైడ్ అయ్యి రిమైండర్ ఎంత ఉండాలి 0 ఉండాలి. 2తో డివైడ్ అయ్యి రిమైండర్ 0 ఉంటే ఈవెన్ నెంబర్, 2తో డివైడ్ కాకుండా రిమైండర్ 1 వస్తే ఎంత ఉంది దాన్ని ఆడ్ నెంబర్స్ అని చెప్పాలి. ఆడ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి నాన్న 13579 13579 అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ వాట్ ఇయర్ ప్రైమ్ నెంబర్స్. ద నేచురల్ నెంబర్స్ విచ్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అయి ఉండాలి నాన్న నేచురల్ నెంబర్స్ అయి ఉండాలి. నేచురల్ నెంబర్స్ని తీసుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే అందులో కండిషన్ ఏంటి దానికి 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండొద్దు. ఆ 2 కూడా ఏముండాలా 1 ఉంటుంది మళ్ళీ దానికి అదే ఉంటుంది. ద న్యాచురల్ నెంబర్స్ విచ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 and itself ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. 1 and itself ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ దేంతో స్టార్ట్ అవుతుంది 2తో స్టార్ట్ అవుతుంది. 2, 3, 5, 7 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. హియర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఈవెన్ నెంబర్ అయి ఉండి ప్రైమ్ నెంబర్ కావాల్సింది కేవలం 1 and only 1 నెంబర్, అదే 2. 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది ప్రైమ్ నెంబర్ అవుతుంది. కానీ రిమైనింగ్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కావు. ఒక 2 తప్ప అన్నీ ఆడ్ నెంబర్లు అవుతాయి. ఓకే 2 ఒకటి మాత్రమే ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. లీస్ట్ అంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత 2, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఎంత 1, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత 2, స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ 2a, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ కూడా 2a అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ 25 ప్రైమ్ నెంబర్స్ని మనము రాయాలని ప్రయత్నం చేసినాం 1 to 100 మధ్యలో. మీరు రాయండి. నేను ఒక చిన్న మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఫస్ట్ 25 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100 బై రిమూవింగ్ ఓన్లీ మల్టిపుల్స్ ఆఫ్ 2, 3, 5, 7. 2, 3, 5, 7 ప్రైమ్ నెంబర్సే. అవి అట్లే ఉండనివ్వండి. 2 నుంచి 2 మల్టిప్లైస్ అంటే 2 1 జా 2 2 జా అంటే 2 4 6 8 అంటే అన్ని ఈవెన్ నెంబర్లు కట్ చేసేయండి 1 to 100 వరకు. తర్వాత స్టెప్లో 3తో పోయేటువంటి అన్ని నెంబర్స్ కట్ చేయండి. అంటే 3 1 జా 3 2 2 జా 6 6 ఆల్రెడీ కట్ అయిపోయి ఉంటుంది. 9 అట్లా అన్నీ తీసేసేయండి. 3 మల్టిపుల్స్ అన్నీ తీసేసేయండి. 5 మల్టిపుల్ కూడా అన్నీ కట్ చేసేయండి. 7 మల్టిపుల్ అన్నీ కట్ చేయండి. మిగిలిన అన్నీ కూడా ఏంటి ప్రైమ్ నెంబర్స్ అని మనము చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ స్పేనిక్ నెంబర్స్. నెక్స్ట్ ఏంటిది స్పేనిక్ నెంబర్స్. వాట్ ఈజ్ మీన్ బై స్పేనిక్ నెంబర్? ఏ పాజిటివ్ ఇంటీజర్ విచ్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 distinct prime factors. 3 distinct prime factors is called Spainic number. Spainic number is first of all a positive integer. Spainic number is first of all positive integer which is the product of 3 distinct prime factors. అంటే ఇక్కడ ఏమంటుందంటే స్పేనిక్ నెంబర్ అంటే ఏంటిదంటే అంటే రిపీట్ కాకుండా అంటే డిఫరెంట్గా ఉండేటువంటి 3 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్లే మనకు స్పేనిక్ నెంబర్స్ అంటున్నాడు. ఓకేనా. స్పేనిక్ నెంబర్స్ అంటే ఏంటి? ఏవైనా 3 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. కానీ కండిషన్ ఏంటంటే రిపీట్ చేయొద్దు. ఇప్పుడు 2 into 3 into 5 చేసినాం కదా. ఓకే 2 into 2 into మళ్ళీ 3 చేయొద్దు. ఓకే 3 ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేయాలి. అట్ ద సేమ్ టైం 3 ప్రైమ్ నెంబర్స్ వేరువేరుగా ఉండాలి. చూడండి 30 వస్తుంది. 3 2 3 5 మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చి 30 వచ్చింది. 30 అనేది ఏ నెంబరు? స్పేనిక్ నెంబర్. ఇంకా 30తో పాటు 42 66 70 78 ఇవన్నీ కూడా స్పేనిక్ నెంబర్. స్పేనిక్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 distinct prime factors. దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 distinct prime factorsకి సమానం అని మనము చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ వాట్ ఇయర్ కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్. చూడండి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటిది? ద న్యాచురల్ నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ద న్యాచురల్ నెంబర్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. చూడండి మనకు ప్రైమ్ నెంబర్స్లో కేవలం 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలని చెప్పినాం కదా. అదేంది? అది 1 and itself. కానీ ఇక్కడ కాంపోజిట్ నెంబర్ ఏంటిది? ప్రైమ్ నెంబర్ కాకుండా మిగిలిన అన్ని కాంపోజిట్ నెంబర్స్ అని మనం చెప్పొచ్చు. కానీ ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు, 1 నెంబర్ కాంపోజిట్ కూడా కాదు. ఆ కండిషన్ వేరు. ఓకే ఇక్కడ ఏమనొచ్చు? ఒకటి తప్ప మిగిలిన అన్నీ కూడా ప్రైమ్ అయితే అవి కాంపోజిట్ కావు, కాంపోజిట్ అయితే ప్రైమ్ కావు. 1 నెంబర్ మాత్రం అది కాదు ఇది కాదు, 2 కాదు. నెంబర్ 1 అనేది కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. దాన్ని పక్కకు పెట్టేస్తే మిగిలిన అన్నీ కూడా కాంపోజిట్ అయితే ప్రైమ్ కావు, ప్రైమ్ అయితే కాంపోజిట్ అనేది కావు. ఇక్కడ ఏమంటున్నాం మనము? ద న్యాచురల్ నెంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఏ న్యాచురల్ నెంబర్స్కి అయితే ఫ్యాక్టర్స్ 2 కన్నా ఎక్కువగా ఉన్నాయో
అంటే దానికి అదే ఉండాలి, రెండోది 1 ఉండాలి, అది కాకుండా ఈ 2 కాకుండా మూడోది మినిమం ఒకటనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకున్నాం. 4కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయని రాద్దామా? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. 1 అన్నిటికి ఉంటుంది, 4 ఇట్ సెల్ఫ్ అన్నిటికి ఉంటుంది. ఎక్స్ట్రా ఒకటి ఉందా లేదా 2 అనేది? కాబట్టి 4 అనేది ఏం నెంబర్ అవుతుంది? కాంపోజిట్ నెంబర్. 6 తీసుకుందాం. 6 ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. 1, 6 అన్నిటికి ఉంటాయి. అంటే ఆ నెంబర్ దానికే ఉంటుంది. రెండోది 1 అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి మిగిలిన 2 3 ఎక్స్ట్రా ఫ్యాక్టర్సే కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ మనము 6ని కాంపోజిట్ నెంబర్ అని అనొచ్చు. మరి స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఎంత అంటే 4 అని చెప్పాలి. చిన్న కాంపోజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 4 నుంచి స్టార్ట్ అవుతాయి. కాబట్టి కాంపోజిట్ నెంబర్, స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ హౌ మచ్? 4 అని చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత? ఒక వీడియో చేసిన దీని మీద ఆల్రెడీ. ఆ వీడియో షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసిన, చూడండి ఒకసారి. కాంపిటేటివ్ వింగ్ అని ఒక వీడియో చేసిన. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4, ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, ద స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఆల్సో 2, ద స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ 1, ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ 1, ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. ఓకే, ఇవన్నిటి మీద ఒక వీడియో చేసిన. 1 నైదర్ ప్రైమ్ నారు కాంపోజిట్. ఒకటి నెంబర్ అనేది నెంబర్ 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కూడా కాదు అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. నెక్స్ట్ వాట్ ఇయర్? ట్విన్ ప్రైమ్స్. కో ప్రైమ్స్ అని ఉంటుంది, ట్విన్ ప్రైమ్స్ అని ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. కో ప్రైమ్స్ అనేది మనకు కొంచెము ఎలాబరేట్గా చెప్పుకోవాలి. అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో ట్విన్ ప్రైమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ట్విన్ ప్రైమ్స్ అంటే ఏం లేదు. ట్విన్ ప్రైమ్స్లో 2 కూడా ప్రైమ్ నెంబర్సే ఉంటాయి. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 2 ఉండాలి. 2లో ఏముంది? అక్షరాల్లో 2 అక్షరాల్లో ఏముంది? TW2 కదా. ఇక్కడ ట్విన్లో TW ఉంది కాబట్టి 2 డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి. కో ప్రైమ్స్కి ట్విన్ ప్రైమ్స్కి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ట్విన్ ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ బై 2. అంటే 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యలో తేడా. అంటే పెద్ద ప్రైమ్ నెంబర్ నుంచి చిన్న ప్రైమ్ నెంబర్ తీసేస్తే మనకి ఎంత రావాలి? 2 వస్తే ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మనం ఏమంటాం? ట్విన్ ప్రైమ్స్ అంటాం. ట్విన్ ప్రైమ్స్ అని చెప్తాం. ట్విన్ ప్రైమ్స్కి ఎగ్జాంపుల్ 5 and 7 ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం కో ప్రైమ్స్, దానికి కో ప్రైమ్స్కి ఇంకో పేరు రిలేటివ్ ప్రైమ్స్ అని ఉంటుంది. దానికి కొంచెం ఎలాబరేషన్ అవసరం ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో తీసుకోలేదు. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కో ప్రైమ్స్ని. ఓకే, ఇంతవరకు అయితే మీరు రిపీటెడ్గా చూడండి మన ఛానల్ని. ఎందుకంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మీరు ఎంత రిపీట్ చేస్తే మీకు అంత మంచి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని 1 by 1 వాచ్ చేయండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాచ్ చేస్తే చాలా బెటరు. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి మన ఛానల్ని గురించి చెప్పి షేర్ చేయండి. కేవలం 45 minutes లోపల మీకు ఇంట్లో ఉచితంగా ఫ్రీగా IIT ఫౌండేషన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.